మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం భూపాలపల్లి నియోజకవర్గం ముగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామం నుండి మహిళలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి శాల్వలు కప్పి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మహిళలందరికీ శుభదినమని, మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని తెలిపారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమని అన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, అదేవిధంగా పేదల ప్రభుత్వం. మీకు సేవకులుగా ఉంటాం, మాకు పదవులు వచ్చినాయని విర్రవీగాం. మీ పేదవాని కష్టంలో మెతుకైతాం, పేదవాని కష్టంలో సేవకులుగా ఉంటాం. మీ కుటుంబ సభ్యునిగా మరి అన్ని రకాలుగా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు కాంగ్రెస్ పార్టీకి ఉంచండి. ఇంకా మా బరువు బాధ్యతను పెంచండి. మీకు సేవకులుగా మేము పెట్టినటువంటి ఎంపీటీసీ సర్పంచులను, జెడ్పీటీసీలను మంచి ఓట్లేసి గెలిపించండి. ప్రజలతో మీకు సేవకులుగా పనిచేస్తామని మరి విజ్ఞప్తి చేస్తూ, ఈ పర్లపల్లి గ్రామంలో ఈ 10 లక్షలే కాకుండా ఈ డబుల్ రోడ్డుతో పాటు దేవాలయం అభివృద్ధితో పాటు అదేవిధంగా మరి పిడిసిళ్ళకి రోడ్డు కానీ, మొట్లపల్లికి రోడ్డు కానీ, ములకలపల్లికి రోడ్డు కానీ అనేక లింకు రోడ్లు, ఆయకట్టు రోడ్లను కూడా అభివృద్ధి చేసి తీరుతాం. ఆ శక్తిని మాకు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీరు యొక్క ఆశీర్వాదం ఉంచి మాకు ఇంకా బరువు బాధ్యతను పెంచి మీకు రాబోయే రోజుల్లో మీ యొక్క మరి పనిచేసే విధంగా మాకు ముందుకు నడిపించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని, మీ గౌరవాన్ని పెంచే విధంగా ఈ ప్రభుత్వము, మేము మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాయితీగా రోజు 18 గంటలు మరి 6 నిమిషాలు పేదల కొరకు పనిచేస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఉంటాం. ఈ ప్రభుత్వం రాబోయే 4 ఏళ్ళు మీరు ఇచ్చినటువంటి ఓటు ద్వారా మాకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఈ రాబోయే 4 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో 20,000 ఇండ్లు పేదలకు కట్టించి పేదల కళ్ళల్లో వెలుగును చూసే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా సోదరులకు కానీ, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, మాజీలు కానీ, మరి అందరి పత్రికా మీడియా సోదరులు కానీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.